అందరికీ నమస్తే. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొత్త పలుకులో ఈరోజు చాలా ఇంపార్టెంట్ అంశాలను మాట్లాడిండ్రు. ఆయన చెప్పాల్సిన విషయాలను రేవంత్ రెడ్డికి చెప్తూ సీఎం రేవంత్ రెడ్డిని అలర్ట్ చేస్తూ మిగతా రాజకీయాల మీద ప్రస్తావించారు. ఇప్పుడు 15 నెలలు అయింది గవర్నమెంట్. ఈ 15 నెలల పాలన పైన ఇప్పుడు ఎవరెవరో అందరూ మాట్లాడుతుంటారు. బహుశా అది రియాలిటీ. ఎవరైనా అది మాట్లాడక తప్పనిసరిగా మాట్లాడాల్సిందే. సేమ్ టైం రేవంత్ రెడ్డిని ఎట్లా అలర్ట్ చేసిండు, ఏ విషయంలో అలర్ట్ చేసిండు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మనం దాని మీద విశ్లేషణ చేద్దాం. అంతకన్నా ముందు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, సిగ్నల్ టీవీ చూస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూస్తున్న వాళ్ళలో 60% మంది, 100కు 60 మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలబడండి. ఆస్ట్రేలియా నుంచి ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు రిపోర్ట్ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, రిపోర్ట్లు కొడుతున్నారు. అందుకే నేను మీ మద్దతు అడుగుతున్నా. ఖచ్చితంగా మీకు పనికొచ్చే వీడియోలో చేస్తారని నేను హామీ ఇస్తున్నా. ఇక వీడియోలోకి పోతే ఫస్ట్ ఒక వీడియో చూద్దాం. చూసిన తర్వాత రాధాకృష్ణ గారు ఏం చెప్పిండ్రు, దాన్ని ఎట్లా చూడాలి మనం మాట్లాడదాం. కాంగ్రెస్ 15 నెలల పాలనలో ఏం జరిగిందో చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. రాజకీయ చతురత, చలోక్తులు ప్రజల కడుపు నింపవు. వెరీ క్లియర్. రాధాకృష్ణ గారు కొద్దిగా అటు ఇటు తెలుసుగా, టైంకి ఆయన రేవంత్ సైడు, టైంకి టీడీపీ సైడు తీసుకున్న ఈ విషయాన్ని మాత్రం క్లియర్గానే చెప్పేసిండ్రు. ఏమని చెప్తున్నారు, 15 నెలల్లో చెప్పుకోదగ్గ మీరేం చేయలేదు, కేవలం రాజకీయ చలోక్తులు, ఇంకా ఆయన మొత్తం రాయలేదు, తిట్లు, పురాణాలు, ఇవి తప్ప ఏమీ లేవు. ఇది రియల్. జనం ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అనడానికి ఇది ఉదాహరణ. 100% అది. దానిలో 1% కూడా డిబేట్ కావాలని అవసరం లేదు. ఏం చేసిండ్రు, జనాలకు పనికొచ్చేది ఒకటి చెప్పండి అంటే ఏం చెప్తారు? ఎక్కడన్నా స్కూల్స్ కట్టినరా, లేకపోతే ఎక్కడన్నా బిల్డింగ్స్ కట్టినరా? కూల్చడాలు చేసిండ్రు. ఏం కూల్చింది చెప్పండి అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి. కూల్చడం అంటే హైడ్రా రంగనాథ్ వాళ్ళ ట్విట్టర్ ఖాతా చూస్తే ఏమేమి కూల్చిండ్రు అవన్నీ మొత్తం లైన్ ఉంటాయి, వాళ్ళే ప్రదర్శించారు ఆల్రెడీ. ప్లస్ మూసి కోసం అని కూల్చిండ్రు. ఇలా రకరకాల కూల్చడాలు ఇవన్నీ జరిగినాయి. జనాలకు అంతా విరక్తి పుట్టించారు. స్కీమ్స్ ఏమి ఇచ్చిండ్రు చెప్పుకోవడానికి? ఫ్రీ బస్ అని చెప్పుకుంటారా? ఎన్ని రోజులు చెప్పుకుంటారు? ఫ్రీ బస్ వల్ల మహిళలకు వ్యాపారం పెరిగిపోయిందట. ఎట్లా పెరుగుతుంది వ్యాపారం? మహిళలు ఇండస్ట్రియలిస్ట్గా మారుతున్నారట ఫ్రీ బస్ వల్ల. చెప్పుకోనికే కొద్దిగా సిగ్గు, బుద్ధి అట్లాంటివన్నీ ఉండాలి అట్లా చెప్పేతోళ్ళకు. ఫ్రీ బస్ వల్ల మహిళలకు వ్యాపార శక్తి పెరిగిందంట. దాన్ని మనం ఎట్లా విశ్లేషిస్తాం? వ్యాపార శక్తి పెరిగింది ఫ్రీ బస్. ఎందుకు వీలే కనిపెట్టారా? నిజంగా కనిపెట్టలేదా బస్సు? నిజాం కాలం నుంచి మనకు బస్సులు లేవా? వీలే ఇచ్చిర్రా బస్సులు? వ్యాపారం చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు 10 రూపాయలకు 20 రూపాయలు అన్ని ఖర్చు పెట్టుకొని వ్యాపారంలో 100 రూపాయలు వచ్చే దగ్గర మనకు సామానుకో లేకపోతే వాళ్ళు పెట్టే దానికి ఒక 20 రూపాయలు ఖర్చు అయితే, బస్సుకో 20 రూపాయలు ఖర్చు అయితే మిగిలిన 40 రూపాయలు 50 రూపాయలు లెక్క ఉంటుంది. ప్రతి దానికి ఖర్చుకు లెక్క ఉంటుంది. మీరు ఫ్రీగా ఇవ్వడం వల్లనే వాళ్ళు వ్యాపారం చేస్తలేరు, వాళ్ళు వ్యాపారంలో వాడుకుంటారు. అదొక అవసరానికి వాడుకుంటున్నారు అంతే. దానిలో కూడా కుక్క సాగు బస్సులలో తెలుసుగా ఏమవుతుందో. అంతకు మించి ఏం లేదు. తర్వాత ఇంకొక విషయాన్ని చాలా క్లియర్గా రేవంత్ రెడ్డిని అలర్ట్ చేసిండు. ఎందుకంటే వీళ్ళు అలర్ట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అక్కడ చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అలర్ట్ చేస్తూ ఉంటారు, ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా అలర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరి విషయంలో అటు రాయరు వీళ్ళు. కేవలం చంద్రబాబు నాయుడు విషయంలో లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో రాస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళ విషయంలో రాయరు. బీజేపీ విషయంలో, బీఆర్ఎస్ విషయంలో అలర్ట్ చేసే మెసేజ్లు ఎప్పుడు రాయరు వాళ్ళు. రాధాకృష్ణ గారు రాసింది ఏంటంటే, ప్రస్తుతానికి కేసీఆర్ తాను కోల్పోయిన జలసత్వాలను తిరిగి సమకూర్చుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయనను బలవంతుని చేస్తారా లేక లోపాలను సరిదిద్దుకొని బలహీనుని చేస్తారా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేయబోయే అడుగులను బట్టి ఉంటుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాకుండా అడ్డుకోవడం రేవంత్ సర్కారు ముందున్న తక్షణ కర్తవ్యం. ఏ కారణం వల్లనైనా ఉప ఎన్నికలు జరిగి ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా గెలవలేని పక్షంలో కేసీఆర్ మరింత బలపడతారు. అదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ పోరును ఉధృతం చేస్తారు. మొత్తంగా పరిస్థితులను బేరీజు వేసుకుని 15 నెలల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన బలపడిన పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి ఎత్తుగడలు వేస్తారో చూడాలి అన్నట్టుగా రాసినారు. దానిలో చాలా ఇంపార్టెంట్ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ అది జరిగితే కేసీఆర్ బలపడతాడు అనేది ఒక లైన్. ఉప ఎన్నికలు రాకుండా ఆపడమే రేవంత్ రెడ్డి ముందర ఉన్న లక్ష్యం అంటది. ప్రభుత్వ లక్ష్యము, ప్రభుత్వ పెద్ద లక్ష్యము, ప్రభుత్వ పెబ్బ ఆయనే కదా ముఖ్యమంత్రి అంటే. ఆయన లక్ష్యం అది కాకూడదు. మొత్తం ప్రపంచంలో లేని ఫ్రీ బస్ పెట్టినాం, ప్రపంచంలో లేని ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, ప్రపంచంలో లేని
అది ఇచ్చినాం, ప్రపంచంలో లేని జాబులు ఇచ్చినాం, 55,000 జాబులు ఇచ్చినాం, ప్రపంచంలో లేని చెప్తారు కదా, కులగణన చేసినాం, ప్రపంచంలో లేని ఎస్సీ వర్గీకరణ చేసినాం, ఇవన్నీ చెప్తున్నారు కదా. అట్లాంటప్పుడు బై ఎలక్షన్కి పోవాలి. తప్పు చెప్తున్నారు ఆర్కే గారు, సీనియర్ జర్నలిస్ట్. అందుకే సూచన చేస్తున్నాను అంటున్నా, అది కాదు సూచన చేయాల్సింది. నువ్వు మంచిగా గ్రౌండ్ చేసుకొని యుద్ధానికి పో అని చెప్తారు, కానీ నువ్వు యుద్ధమే రాకుండా చూసుకో అంటే అది పిరికి వాళ్ళ ఆలోచన. యుద్ధమే రాకూడదు అనుకోవడం పిరికి వాళ్ళ చర్య. అది యుద్ధం వస్తుంది, యుద్ధం రావాలి, తెచ్చుకోవాలి, యుద్ధం తెచ్చుకోవాలి, యుద్ధంలో దిగాలి, గెలవాలి, అది వీరుని లక్షణం. 15 నెలలకే ఉప ఎన్నికలు వస్తే ఏమవుతుందో అన్న అనుమానాలు వస్తున్నాయంటే గ్రౌండ్ ఖాళీ అవుతుందని చెప్పకనే చెప్పిండ్రు. రాధాకృష్ణ గారు సీనియర్ జర్నలిస్టు, ఆయన బయటికి రాకపోయినా ఆయనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా విషయాలు. కెడకెరగలుగా చెప్పేసిండు ఆయన. ఉప ఎన్నిక వస్తే నువ్వు సస్తావని చెప్పిండు డైరెక్ట్గా. ఉప ఎన్నిక వస్తే నువ్వు పోతావు, అవతల పక్షానికి లాభం అవుతుందని చెప్తుండు. మరి ఆ గట్టాన్ని చర్య ఎందుకు చేసిండ్రు? రేవంత్ రెడ్డే కదా బలవంతంగా బర్రెలను గుంజినాడు, గుంజి దానికి మనం తలిగేసాం చూడు, బర్రెలకు తలిగేసినట్టు కండవాలు కప్పిండు. ఆ 2/3 ఆ రాజ్యాంగంలో ఉన్న ఆ లూప్ హోల్స్ అన్నా పట్టుకోలేదు. అట్లా చాదగాలేదు. అట్లా ఎట్లయిపోయిందంటే ఏలేక మంగళవారం లాగా అయిపోయింది వ్యవహారం. 10 మందిని చేర్చుకున్నాడు, ఇంకో 16 మంది రావాలి బీఆర్ఎస్కి. వస్తారా? వాళ్ళు రావాలని చెప్పేసి ఈ పేపర్ల ఆ పేపర్ల సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం కాబోతుందని చెప్పేసి ఒక ప్రచారం తీసుకొచ్చిండ్రు. అది పని అయ్యేది ఉంటే ఎవడైనా సీక్రెట్గా చేస్తాడు పని. అది పని కాదు కాబట్టి అది తెలిసే వాళ్ళకు అనుమానాలు కలిగిద్దామనే ఒక చివరి ప్రయత్నం, నాకు తెలిసి చివరి ప్రయత్నం. ఎందుకంటే సుప్రీంకోర్టు కొట్టేయడానికి సిద్ధమైంది, సుప్రీంకోర్టు వీళ్ళు డిస్క్వాలిఫై చేయడానికి అంతా రెడీ అయిపోయింది. కాబట్టి ఒక చివరి అస్త్రంగా ఆ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ కొన్ని పేపర్లో వార్తలు రాపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దానివల్ల లాభం లేదు. కానీ రాధాకృష్ణ గారు మాత్రం గొప్ప అలర్ట్ చేసిండ్రు, మంచి అలర్ట్ చేసిండ్రు. నువ్వు నెక్స్ట్ అయిపోయింది. 2 విషయాలు చెప్పినాం కదా, 15 నెలలో మీరు చెప్పుకోదగదు ఏమీ లేదని ఒక అంశం. రెండోదేమో బై ఎలక్షన్ వస్తే నువ్వు కథమవుతావని చెప్తుండు. బై ఎలక్షన్ కనుక వస్తే రేపు సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో వచ్చేది, సుప్రీంకోర్టులో రాకుండా ఆపుతారా రేవంత్ రెడ్డి గారు? ఏం చెప్తుండు ఆయన? వస్తే నువ్వు కథమవుతావనే విషయాలు మాత్రం 2 క్లియర్గా చెప్పేసిండు. ఇక తెలంగాణ ప్రజలకు అందరికి తెలుసు ఏం జరుగుతుంది గ్రౌండ్లో, ఎట్లా ఉంటుంది, రేపు బై ఎలక్షన్ వస్తే ఎట్లా ఉంటుంది, లేకపోతే 15 నెలల పాలన మీద అభిప్రాయం ఏందనేది. ఎనీవే వీకెండ్లో ఆర్కే చేసే కొత్త పలుకు మీద మాత్రం మన తెలంగాణకు సంబంధించిన అంశాలు, ఇంకా ప్రాంతీయ పార్టీలు వాళ్ళు అధికారంలో ఉంటే ఒకలాగా ప్రతిపక్షంలో కొత్త ఒకలాగా ఉంటారు అనేది ప్రాంతీయ పార్టీలే కాదు, జాతీయ పార్టీలు అట్లే ఉంటాయి. అన్ని పార్టీలు అట్లే ఉంటాయి. రాజకీయ నాయకులే అట్లుంటారు. అధికారంలో ఒకలాగుంటారు, ప్రతిపక్షంలో ఒకలాగుంటారు. అధికారం ఉంటే మనమే మోనార్కులం అనుకుంటారు. అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ జనాలకు దిగొస్తారు. ఇదంతా కామన్. ఆ విషయాలు కూడా ఆయన రాసిండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.